అందరికీ నమస్కారం. ముఖ్యంగా మీడియా ముందుకు రావడానికి కారణం గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఎన్నికల ముందుగా హామీ ఇచ్చారో అది తప్పకుండా ప్రజలకు నెరవేర్స్తాను, అధికారంలోకి వస్తానని ఏదైతే మాట ఇచ్చాడో అదే మాట మేరకు నిన్న క్యాబినెట్ జరిగింది. క్యాబినెట్లో ఏదైతే ఎన్నికల ముందుగా హామీల్ని నెరవేర్చాలని క్యాబినెట్లో తీర్మానం చేశారు. మొట్టమొదటిగా మెగా డిఎస్సి ఆ రోజు దాన్ని మొట్టమొదటి సంతకం పెడతానని చెప్పాడు. అది నిన్న క్యాబినెట్లో తీర్మానం చేశారు. రెండోది, ఎంతోమంది పేదవాళ్ళు, ఎంతోమంది కార్మికులు, నిరుద్యోగులు, ఎంతోమంది అన్నా క్యాంటీన్ ద్వారా కూడా మరి 5 రూపాయలకి కడుపు నిండా అన్నం తిని మరి ప్రాణాలు కాపాడుకున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఆ అన్నా క్యాంటీన్లు మూసేసి మరియు ఏదైతే పేదవాడికి కడుపు కొట్టాడో అది వెంటనే తెరవాలని దాని మీద కూడా క్యాబినెట్లో మరి నిన్న తీర్మానం చేశారు. రెండోది, ఏదైతే మనం 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తామని చెప్పాము, అది కూడా నిన్న క్యాబినెట్లో తీర్మానం పెట్టారు. రెండోది, నిరుద్యోగులకి 18 సంవత్సరాలకి మరి 1,500 ఇస్తామని చెప్పాము, దాని కూడా తీర్మానం చేశారు. ఇంకా చాలా మరి 5 జీవోలకి నిన్న క్యాబినెట్లో తీర్మానం చేశారు. నేను ఈరోజు తెలియజేస్తున్నాం, మాటిస్తే మాట మీద నిలబడే పార్టీ తెలుగుదేశం పార్టీ. నారా చంద్రబాబు నాయుడు చరిత్ర సృష్టించాలన్నా, చరిత్ర తిరగరాయాలన్నా అది తెలుగుదేశం పార్టీ, నారా చంద్రబాబు నాయుడు సాధ్యమవుతుంది. ఈరోజు 3 పార్టీలు, కూటమి పార్టీ, తెలుగుదేశం, జనసేన, బీజేపీ 3 పార్టీలు క్యాబినెట్లో కూడా మరి ఏదైతే ప్రజల పక్షాన మనం మాట ఇచ్చాం ఆ మాట కట్టుబడి ఉండాలని కూడా తీర్మానం చేసింది క్యాబినెట్. మేము ప్రజలకు తెలియజేస్తున్నాం, మేము నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఆంధ్రప్రదేశ్ని ఈరోజు స్వర్ణాంధ్రప్రదేశ్గా మార్చాలని మరి సంక్షేమ పథకాలు గతంలో కార్పొరేషన్లో మరి బీసీ కార్పొరేషన్ కానీ, ఎస్సీ కార్పొరేషన్ కానీ, మైనార్టీ కార్పొరేషన్ కానీ, ఎస్టీ కార్పొరేషన్ కూడా ఆ రోజు నిధులు కేటాయించి సంక్షేమానికి పెద్దపీట వేసిన ఘనత తెలుగుదేశం పార్టీది, నారా చంద్రబాబు నాయుడుది. మరి కుల సంఘాలకు అయితే మరి ఆ రోజు చైర్మన్లే లేకుండా, పాలక మండలి లేకున్నప్పటికీ మరి కాంగ్రెస్ పార్టీలు మరి ఎక్కడ పడినా మరి గొంగడి అక్కడనే ఉంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తాను 2014లో ఈ రాష్ట్రానికి 16,000 కోట్లు లోడ్ బడ్జెట్లో ఉన్నా, మన రాజధాని లేకుండా, అమరావతి లేకుండా మరి ఆ రోజు ఈ కులాలకన్నిటి కూడా కార్పొరేషన్లు కేటాయించి చైర్మన్లు నియమించి పాలక మండలి ఏర్పాటు చేసి ఆ కులాలకి బడ్జెట్ ఇచ్చి ఆ కులాలను ఆదుకున్న ఘనత తెలుగుదేశం పార్టీది, నారా చంద్రబాబు నాయుడుది. మరి ఆ రోజు వడ్డర, రజిక, న్యాయబ్రాహ్మణ, ఉప్పర, వాల్మీక, భట్రార్ల, మేదర, కృష్ణబల్జ, విశ్వబ్రాహ్మణ, కుమ్మరి, కమ్మరి, గౌడ, యాదవ, వన్య క్షత్రియ, గాండ్ల సంచార జాతులకి ఆ రోజు నిధులు కేటాయించి ఆ కులాలకి పెద్దపీట వేసిన ఘనత తెలుగుదేశం పార్టీది, నారా చంద్రబాబు. మరి తిరిగి త్వరలోనే ఆ కార్పొరేషన్లకి కూడా నిధులు కేటాయించి ఆ కులాలను ఆదుకుంటారు. మరి కుల వృత్తిదారులు, చేతి వృత్తిదారులు ఎంతోమంది ప్రమాదంతో మరి ఎంతోమంది మరి ఒడ్డర్లు అవుతాయి, బ్లాస్టింగ్లు కానీ, అదేవిధంగా భవనాలు కట్టేది ఇక్కడ కానీ చాలామంది కులాలు కూడా ఆ రోజు ఎంతోమంది మరి కుటుంబాలు రోడ్డు మీద పడతా ఉంటే మరి ఆనాడు గుర్తించి నారా చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ ఎవరు రోడ్డు మీద పడకూడదు, ఆ కుటుంబాలు మరి మిగిలిపోకూడదని చంద్రన్న బీమా తరగకుండా ఆ కుటుంబాలను ఆదుకున్న ఘనత తెలుగుదేశం పార్టీది. మరి కాలోజీ ఇరిగితే 2 లక్షలు, డెత్ అవుతే 5 లక్షలు ఇచ్చి ఆ కుటుంబాలను ఆదుకున్న ఘనత తెలుగుదేశం పార్టీ. ఆదరణ పథకం కింద పనిముట్లు, యంత్రాలు ఎంతోమందికి ఎన్నో రకాలుగా మరి ఆ కులాలకి పెద్దపీట వేసిన ఘనత తెలుగుదేశం పార్టీది. మరి ఆ యొక్క కుల వృత్తిదారులకు, చేతి వృత్తిదారులకు పనిముట్లు అందించి ఆ కులాలను ఆదుకున్న ఘనత తెలుగుదేశం పార్టీది. మరి అదేవిధంగా నిరుద్యోగులు కానీ, కార్మికులకు కానీ ఈరోజు రైతాంగానికి ఎకరాకు 20,000 రూపాయలు
ప్రతి సంవత్సరం ఏడాదికి ఇస్తానని చెప్పాడు. అది కూడా తప్పకుండా నెరవేరుస్తాన్నారు. రాజధాని మన ఇడిపోయిన రాష్ట్రానికి లేకపోతే మరి 34 ఎకరాలు రైతులు మరి రాజధాని కోసం త్యాగం చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ యొక్క రైతుల్ని అనేక రకాలుగా ఇబ్బంది పెట్టాడు. అందుకే ప్రజలు కూడా సరైన తీర్పు ఇచ్చారు. ఆయనకి ఏదైతే వాళ్ళ పార్టీని కాలగర్భంలో కలిపేస్తానని ఆ రోజు ప్రజలు ఇచ్చారు. అదే భాగంగా జగన్మోహన్ రెడ్డి వైఖరిని, జగన్మోహన్ రెడ్డి అరాచకాల్ని, జగన్మోహన్ రెడ్డి ప్రజలకు ఏ విధంగా ఇబ్బంది కలిగించాడో, ఏ విధంగా ఇబ్బంది పెట్టాడో, ఏ విధంగా చెత్త బిల్లేశాడో, చెత్త ముఖ్యమంత్రి గారిని, మాజీ ముఖ్యమంత్రిని కాలగర్భంలో కలిపేసినారు ఈరోజు ప్రజలు. ఈరోజు తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, ఇక్కడ పురంధేశ్వరి గారు ఈ రాష్ట్ర అధ్యక్షురాలు అందరూ కూడా కలిసి సమర్థంగా మంత్రులు కూడా మంచి శాఖలు కేటాయించి, మంత్రులు ఇప్పటికే చూసాం వాళ్ళ శాఖలకి వెళ్ళి అక్కడ ఆ యొక్క అభివృద్ధి కోసం ఏ విధంగా గతంలో అన్యాయాలు జరిగాయి ఈరోజు అందరూ కూడా పరిశీలిస్తున్నారు. తప్పకుండా ఆంధ్రప్రదేశ్ని సింగపూర్ మార్చా మన అధినేత నారా చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, మన ముఖ్యమంత్రి గారు సమర్థంగా పరిపాలన చేస్తాడు. మీరు ప్రజలందరికీ ఒకటే తెలియజేస్తున్నాం. ఈరోజు ఆంధ్రప్రదేశ్కి దాదాపు 21 రోజు అయింది అధికారంలోకి వచ్చి. ఇప్పటికీ అందరూ కూడా ఊపిరి పీల్చుకుంటున్నారు. ఈ అరాజకాల నుంచి బయటపడినాం, ఈ మావోయిస్టుల నుంచి బయటపడినాం. మావోయిస్టులు అంటే వాళ్ళు కాదు, ఇక్కడ ఎమ్మెల్యేలు, మంత్రులు ఆ విధంగా పరిపాలన చేసినారు. కాబట్టి అందుకని దయచేసి మాట ఇస్తే మాట